వాళ్ళు అతిథులు కాదు, మా పాలిటి దేవుళ్ళు. మేము ఇవాళ సంపాదించుకున్నామంటే, మా పిల్లలకి మంచి చదువు చెప్పించి మంచి పొజిషన్ ఇచ్చామంటే దానికి కారణం వాళ్లే. మేము ఇంత బాగుండడానికి కారణం శివగామి గారు వేసిన భిక్ష, అంతే. వాళ్ళిక్కడికి రావడానికి నిరాకరించారు. మేమే బలవంతంగా తీసుకొచ్చాము. వేల మందికి అన్నం పెట్టిన వాళ్ళు, గొప్ప ఇంటి వాళ్ళు. ఇప్పుడు పరిస్థితి బాలేదన్నా, అంతే. ఏ రోజు ఏది బాలేదని మా దగ్గర పొగరు చూపించలేదు వాళ్ళు. శివగామి గారు ఇంట్లో వంట చేస్తారు, పాత్రలు కడుగుతారు, ఇంట్లో పనులన్నీ చేసి పెడతారు. మీకొక విషయం తెలుసా అన్నా? శివగామి గారు వేరే వాళ్ళ ఇంట్లోకి పని మనిషిగా వెళ్తున్నారు. ఇక్కడ రెంట్కి డబ్బులివ్వబోతే ఆయనే వద్దు అని ఆపారు. బంగారం మట్టిలో పడినంత మాత్రాన దాని విలువ తగ్గిపోదు కదన్నా. 1, 2 కాదు, ఆయన 25 సంవత్సరాలు ఆ కంపెనీలో ఉన్నారు. వాళ్ళేం ఊరికి ఇవ్వలేదు కదా, మీ ఆయన బాగా పనిచేశారు, దానికి జీతం ఇచ్చారు. అంతేకాకుండా బావలాంటి నిజాయితీ పనివాడు వాళ్ళకెక్కడ దొరుకుతాడు? నిజాయితీగా పనిచేస్తాడు, అందుకే పనిలో పెట్టుకున్నారు. అది కాకుండా ఏదో ఉద్యోగం ఇచ్చాం కదా అని ఇంట్లోకి వచ్చి కూర్చొని తింటే దాన్ని సాయం అని ఎలా అంటారు చెప్పు? నిజం చెప్పాలంటే బావగారిని వాళ్ళు వాడుకుంటున్నారు. నీకు అర్థం కావట్లేదు అంతే. నాకంతా అర్థమైందన్నా. మీకే మా మేడం వాళ్ళ గురించి తెలియడం లేదు, అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వు దాని గురించి మర్చిపో అన్నా. అది కాదమ్మా తులసి, మీ ఆయన ఇలాగే ఉంటే ఉన్న కొద్ది గొప్ప ఆస్తిని మొత్తం పోగొట్టుకుంటాడు. నీకు నీ పిల్లలకి ఏమీ మిగలదు. నువ్వైనా ఆయనతో మాట్లాడతావనుకుంటే నువ్వు కూడా ఏం మాట్లాడట్లేదు. నీకు నీ భర్తకి ఆ శివగామి ఏదో చేసినట్లుంది.